మిత్రులారా, మీరు ఈ వీడియోకు వచ్చారంటే ఇది ఏమాత్రం యాదృచ్ఛికం కాదు. ఇది కేవలం సంయోగం కాదు. మీరు ఈ సమయంలో ఈ సందేశాన్ని వింటున్నారంటే అది దేవుని ప్రణాళిక, యూనివర్స్ ప్రణాళిక. దేవుడు మిమ్మల్ని ఈ వీడియో వరకు తీసుకువచ్చాడు. ఎందుకంటే ఆయన మీకు ఏదో ప్రత్యేకమైనది చెప్పాలనుకుంటున్నాడు. మీ జీవితంలో ముందు ఏమి జరగబోతోందో దాని సూచన మీ వద్దకు చేరింది. మీరు ఈ సమయంలో ఏమి అనుభవిస్తున్నారో, మీ జీవితంలో వస్తున్న మార్పులేవైనా అవి వ్యర్థం కాదు. అందుకే ఈ వీడియోను పూర్తి శ్రద్ధతో వినండి, చివరి వరకు వినండి. దేవుడు ఎల్లప్పుడూ తన సృష్టితో సంభాషిస్తాడు, కానీ ఆయన నేరుగా వచ్చి మీ చెవిలో చెప్పడు. ఆయన తన సూచనల ద్వారా, ఘటనల ద్వారా, మీ చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. మరియు ఈరోజు అదే డివైన్ ఎనర్జీ మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది. అంటే మీ జీవితంలో ముందు ఒక పెద్ద మార్పు జరగబోతోంది. మీరు ఆలోచిస్తున్నారేమో, యూనివర్స్ నాతో ఎందుకు మాట్లాడుతుంది? నేను అంత ప్రత్యేకమైన వాడినా? కానీ అదే రహస్యం. ఆయన తన ప్రతి బిడ్డను ప్రేమిస్తాడు. ఆ బిడ్డ తనను తాను ఎంత చిన్నవాడిగా భావించినా, కానీ దేవుని దృష్టిలో ప్రతి ఆత్మ అమూల్యమైనది. మరియు ఏ ఆత్మ సమయం వచ్చినప్పుడు సరైన దిశ చూపించడానికి స్వయంగా బ్రహ్మాండం సూచనలు పంపుతుంది. బహుశా మీరిప్పుడు జీవితంలో ఏదో గందరగోళం నుంచి వెళ్తున్నారు. బహుశా మీరు మీ హృదయంలో ఒక ప్రార్థన చేశారు, లేదా మీరు నిరంతరం ఆలోచిస్తున్నారు ముందు ఏమి జరుగుతుందో అని. మరియు అప్పుడే మీకు ఈ సందేశం వచ్చింది. దేవుడు మీకు చెప్పాలనుకుంటున్నాడు, మీరు నడుస్తున్న మార్గం ఎంత కష్టంగా అనిపించినా అందులో ప్రతి అడుగు మీ జీవితం యొక్క పెద్ద చిత్రాన్ని పూర్తి చేయడానికి అవసరం. ముందు వచ్చే సమయంలో మీరు ఎదుర్కొనే మార్పులు మిమ్మల్ని ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్తాయి. తరచున మనిషి ఆలోచిస్తాడు తన జీవితంలో వచ్చే కష్టాలు శిక్ష అని. కానీ దేవుడు మీకిది అర్థం చేయాలనుకుంటున్నాడు. ఈ కష్టాలు మీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికి. మీరు ఎంత బాధను సహించారో, ఎన్ని సవాళ్లను చూశారో, అదంతా ముందు వచ్చే సుఖం మరియు విజయానికి మార్గం తయారు చేస్తోంది. దేవుడు మీకు ఇంకా చెప్పాలనుకుంటున్నాడు, ఇప్పుడు సమయం వచ్చింది మీ భయాలు, సందేహాలు, మీ పరిమితులను వదిలేయడానికి. ఎందుకంటే ఆయన మీకొక కొత్త ప్రారంభాన్ని ఇవ్వబోతున్నాడు. మీకు అలాంటి అవకాశాలు వస్తాయి, మీరు వాటి గురించి ఆలోచించలేదు కూడా. ఈ వీడియో మీకు కేవలం పదాలు కాదు, ఇది దివ్య సందేశం. ఈ సమయంలో దేవుడు మీకు ఈ విశ్వాసాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. మీ ముందు సమయం మీ గత కాలం కంటే చాలా ప్రకాశవంతమైనది. బహుశా మీరు చాలా కాలం నుంచి ఓపిక పట్టారు. కొన్నిసార్లు మీరు విరిగిపోయారు, కొన్నిసార్లు ఓటమిని ఆలోచించారు. కానీ దేవుడు మీ ప్రతి ప్రార్థనను వింటున్నాడు. మరియు ఇప్పుడు ఆయన మీకు చెప్పాలనుకుంటున్నాడు, ఇంతకాలం ఎదురుచూపు ముగియబోతోంది. మీ జీవితంలో ఇప్పుడు అలాంటి మార్పు వస్తుంది. అది మీ దిశను, మీ ఆలోచనలను, మీ భవిష్యత్తును అంతా మార్చేస్తుంది. దేవుడు మీకోసం ఏదో అలా రాశాడు, అది మీ ఊహకు అందనిది. ఈ బ్రహ్మాండంలో అతి అద్భుతమైన విషయం ఏమిటంటే, మనిషి ఓటమిని మానేస్తున్నప్పుడు అప్పుడే భగవంతుడు అతనికి మార్గాలు తెరుస్తాడు. మరియు ఇదే ఇప్పుడు మీతో జరగబోతోంది. మీ జీవితం యొక్క కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. మీరు ఇప్పుడు ఎన్ని కష్టాల్లో ఉన్నా మీరు ఆలోచిస్తున్నారేమో అంతా ముగిసిపోయిందని. కానీ గుర్తుంచుకోండి, దేవుడు ఎల్లప్పుడూ చివరి మాట చెప్తాడు. మరియు ఆయన ఈ సందేశం మీకు చెప్తోంది, కథ ఇంకా ముగియలేదు, అసలు ప్రారంభం ఇప్పుడు జరగబోతోంది. కాబట్టి శ్రద్ధగా వినండి. దేవుడు మీకు విశ్వాసాన్ని కాపాడుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే ముందు సమయంలో మీకు అలాంటి వ్యక్తులు కలుస్తారు, అలాంటి అవకాశాలు వస్తాయి, అలాంటి అద్భుతాలు జరుగుతాయి. అవి మీకు నమ్మకం కలిగిస్తాయి భగవంతుడు నిజంగా మీతో ఉన్నాడని. మీరు ఏ మార్గాన్ని కోల్పోయారో అది మళ్లీ మీ ముందు తెరుచుకుంటుంది. మీరు ఏమి కోల్పోయారో అంతకంటే మంచిది మీ వద్దకు వస్తుంది. మరియు మీరు చేసిన ప్రతి ప్రార్థన వినబడింది. దేవుని ఈ వాగ్దానం, ఇప్పుడు మీ జీవితంలో అలాంటి విషయాలు వస్తాయి మీరు ఆలోచించలేదు కూడా. మీరు ఇప్పుడు ఏ పరిస్థితి నుంచి వెళ్తున్నారో అది మీకు గందరగోళంగా అనిపించవచ్చు. కొన్నిసార్లు అంతా ముగిసిపోయిందని అనిపించవచ్చు. ఆగిపోయినట్టు అనిపిస్తోంది. ఏమీ మీ ఆశల ప్రకారం జరగడం లేదు. కానీ దేవుడు ఇదే చెప్పాలనుకుంటున్నాడు. ఈ అడ్డంకి వాస్తవానికి మీ ఆత్మను సిద్ధం చేసే సమయం. మిమ్మల్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకువెళ్లే ముందు భగవంతుడు మీ ఆలోచనలను, మీ ఓపికను, మీ విశ్వాసాన్ని బలపరచాలనుకుంటాడు. బ్రహ్మాండం యొక్క ప్రతి శక్తి, ప్రతి బలం మిమ్మల్ని కొత్త మార్గం వైపు నెట్టుతోంది. మరియు దేవుడు మీకు స్పష్టంగా చెప్తున్నాడు, ఇక చింత చెయ్యకండి. ఎందుకంటే మీరు సంవత్సరాలుగా ఆశిస్తున్న దాని బీజాలు మీరు నాటారు. మరియు ఇప్పుడు దాని ఫలాలను చూసే సమయం. మీరెప్పుడైనా గమనించారా, జీవితంలో అతిపెద్ద తుఫాను వచ్చినప్పుడు దాని తర్వాత ఒక కొత్త ప్రారంభం జరిగింది. రాత్రి అతి చీకటి సమయం తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు. దేవుడు మీకిదే అర్థం చేయాలనుకుంటున్నాడు. మీ చీకటి రాత్రి ఇప్పుడు ముగియబోతోంది. మీ జీవితం యొక్క కొత్త ఉదయం ఇప్పుడు సమీపంలో ఉంది.
మీరు ఆలోచిస్తున్నారేమో ఈ మార్పు ఎలా వస్తుంది? కాబట్టి వినండి. ఈ మార్పు మెల్లగా మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న ఘటనలతో ప్రారంభమవుతుంది. మీకు అలాంటి సూచనలు వస్తాయి. వాటిని మీరు ముందు బహుశా అలక్ష్యం చేశారు. ఎవరో ఒకరు మీ జీవితంలో వస్తారు. అతను మీకు మార్గం తెరుస్తాడు. అకస్మాత్తుగా మీకు అలాంటి అవకాశాలు వస్తాయి. అవి మీ గమ్యం వైపు తీసుకెళ్తాయి. దేవుడు మీకు చెప్తున్నాడు, ఇదంతా ప్రారంభమైనప్పుడు భయపడకండి. ఎందుకంటే ఇది సంయోగం కాదు, ఆయన ప్రణాళిక. బ్రహ్మాండంలో ఏమీ లేకుండా జరగదు. ప్రతి కలయిక, ప్రతి ఘటన, ప్రతి కష్టం, ప్రతి సంతోషం ఒక పెద్ద చిత్రం యొక్క భాగం. మీ ఆత్మ ఇప్పుడు ఒక లోతైన ప్రయాణం నుంచి వెళుతోంది. కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది మీరు ఒంటరిగా ఉన్నారని. ఎవరూ మీ మాటలు అర్థం చేసుకోవడం లేదు. కానీ ఈ ఒంటరితనం వాస్తవానికి మీ శుద్ధీకరణ. దేవుడు మీకు మీ అసలు శక్తిని గుర్తించాలనుకుంటాడు. ఎందుకంటే మీరు మీ శక్తిని తెలుసుకున్నప్పుడు ఏ పరిస్థితి మిమ్మల్ని కదిలించదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో కొందరు మెల్లగా మీ జీవితం నుంచి దూరం అవుతారు. ఇది కూడా దేవుని ప్రణాళికే. ఎందుకంటే తప్పు వ్యక్తులు మీ జీవితం నుంచి తొలగనంత వరకు సరైన వ్యక్తులు ప్రవేశించరు. మీరిప్పుడు కొన్ని సంబంధాలు, కొన్ని పరిస్థితులు, కొన్ని అలవాట్లతో బంధించబడి ఉన్నారు. మరియు భగవంతుడు మిమ్మల్ని ఈ బంధనాల నుంచి విముక్తి చేయాలనుకుంటాడు. కాబట్టి ఏ సంబంధం లేదా పరిస్థితి ముగిసినప్పుడు బాధపడకండి. దాన్ని ఒక సూచనగా తీసుకోండి. ఇప్పుడు మీకు ఏదో కొత్తదొస్తుందని. దేవుడు చెప్తున్నాడు, మీరు చాలా సహించారు. కానీ ఇప్పుడు ఆయన మీకు చూపిస్తాడు మీరు ఏ స్థానానికి తగినవారో. మీ కళ్ళ నుంచి పడిన ప్రతి కన్నీరు ఆయన వద్ద ఉంది. మరియు ఇప్పుడు ఆ కన్నీళ్లని చిరునవ్వులుగా మార్చేస్తాడు. మీకు గుర్తుందా మీరు ఎన్నిసార్లు ప్రార్థించారో, కాష్ నా జీవితం మారిపోతే బాగుండు అని. మీరు ఆలోచించారు మీ ప్రార్థనలు ఎక్కడో పోగొట్టుకున్నట్టు. కానీ కాదు, మీ ప్రతి పదాన్ని విన్నారు. మరియు ఇప్పుడు సమయం వచ్చింది మీ ప్రార్థనలకు సమాధానం ఇచ్చేందుకు. అకస్మాత్తుగా మీ మనసులో చాలా శాంతి ఉందని అనిపిస్తుంది. కారణం లేకుండా మీకు సంతోషం కలుగుతుంది. ఇది సూచన, దేవుడు మీ వద్ద ఉన్నాడు. ఆయన చేయి మీ తలపై ఉంది. ముందు సమయంలో మీకు అలాంటి అవకాశాలొస్తాయి. వాటిపై నమ్మకం కలగడం కష్టం. కానీ అలా జరిగినప్పుడు దాన్ని సంయోగం అనుకోకండి. ఇదంతా ఆయన కృపతో జరుగుతోంది. మరియు మీరు కృతజ్ఞతలు తెలిపినప్పుడు ఈ కృప మరింత పెరుగుతుంది. మీ ముందు సమయం కేవలం భౌతిక విషయాలతో నిండి ఉండదు. ఈ సమయం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా కూడా మారుస్తుంది. మీ ఆలోచనలు, మీ దృక్పథం, మీ జీవన విధానం అంతా మారిపోతుంది. మరియు ఇదే మార్పు మీకు అసలు సంతోషాన్ని ఇస్తుంది. దేవుడు మీకు ఇంకా చెప్పాలనుకుంటున్నాడు, ఇప్పుడు సమయం వచ్చింది మిమ్మల్ని మీరు క్షమించుకోవడానికి. బహుశా మీరు గతంలో కొన్ని తప్పులు చేశారు. బహుశా మీరు మిమ్మల్ని మీరు తిట్టుకుంటున్నారు. కానీ భగవంతుడు చెప్తున్నాడు, ఆయన మిమ్మల్ని శిక్షించేవాడు కాదు, ఆయన మిమ్మల్ని సంరక్షించేవాడు. మిమ్మల్ని మీరు క్షమించుకోండి, ముందుకు సాగండి. మీ భవిష్యత్తు మీ గతం కంటే చాలా ప్రకాశవంతమైంది. ఇప్పుడు మీరు నడుస్తున్న మార్గం మిమ్మల్ని మీ గమ్యానికి తీసుకువెళ్తుంది. అయినా ఇప్పుడు మీకు మార్గం మసగ్గా అనిపించినా ఈ మసగ అస్థాయి మాత్రమే. మెల్లగా అంత స్పష్టమవుతుంది. దేవుడు మీకు ఇంకా చెప్తున్నాడు, ఇప్పుడు మీరు మీ శక్తిని ఇతరుల సహాయంలో కూడా ఉపయోగించాలి. మీరు ఎవరి జీవితంలోనైనా కాంతి అయినప్పుడు బ్రహ్మాండం మీకు మరింత పెద్ద కాంతిని పంపుతుంది. ఇదే ఆయన ప్రణాళిక. కాబట్టి ఈరోజు ఈ సందేశాన్ని వింటున్నప్పుడు మీ హృదయాన్ని తెరవండి. విశ్వాసం కాపాడుకోండి. ముందు సమయంలో మీ జీవితం యొక్క ప్రతి బాధ, ప్రతి కష్టం, ప్రతి అడ్డంకి మీ విజయానికి మెట్లు మాత్రమే. భగవంతుడు చెప్తున్నాడు, ఇప్పటి వరకు జరిగింది మిమ్మల్ని సిద్ధం చేయడానికి, మరియు ఇప్పుడు జరగబోయేది మిమ్మల్ని ఉన్నతులకు తీసుకువెళ్తుంది. మీరు ఆలోచిస్తున్నారు మీ కథ ముగిసిపోయిందని. కానీ కాదు, మీ కథ ఇప్పుడే ప్రారంభమవుతుంది. ముందు సమయంలో మీరు అదే పొందుతారు, మీరు ఎప్పటినుంచో ప్రార్థిస్తున్నది. కాబట్టి దేవుని ఈ సందేశాన్ని మీలోకి దించుకోండి మరియు నమ్మకం కాపాడుకోండి. ముందు రోజులు మీ జీవితాన్ని ఆ ఉన్నతికి తీసుకువెళ్తాయి. మీరు కేవలం స్వప్నాల్లో చూశారు. మీకు ఇప్పుడు కేవలం 2 విషయాలు చేయాలి: విశ్వాసం మరియు ఓపిక. ఎందుకంటే విశ్వాసం మీకు ధైర్యాన్నిస్తుంది మరియు ఓపిక మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తుంది. ఇప్పుడు సమయం వచ్చింది మీ జీవితం యొక్క కొత్త అధ్యాయాన్ని ఆలింగనం చేసుకోవడానికి. దేవుడు మీతో ఉన్నాడు మరియు మీ భవిష్యత్తు మీ విశ్వాసం ప్రకారం ప్రకాశిస్తుంది. భగవంతుడు మీకోసం అంతా సంరక్షించి ఉంచాడు. మీరు ఈ పదాలు ఇప్పుడు వింటున్నారంటే కొద్దిగా ఆగండి. కొన్ని క్షణాలు ప్రపంచం యొక్క శబ్దాన్ని తగ్గించండి. ఎందుకంటే ఈ సందేశం తొందరలో వినడానికి రాలేదు. ఇది ఆ వ్యక్తికి, బయట నుంచి బలంగా కనిపించేవాడికి, కానీ లోపల చాలా విషయాలను నిశ్శబ్దంగా సంభాళిస్తున్నవాడికి. మీరు బహుశా ఎవరికీ చెప్పలేదు, కానీ మీకు తెలుసు మీరు ఎంత ఓపిక పట్టారో, ఎన్నిసార్లు మిమ్మల్ని మీరు ఓదార్చుకున్నారో అంతా బాగుంటుందని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేయకుండా ముందుకు సాగారో. మరియు బహుశా అదే కారణం ఈరోజు ఈ పదాలు మీ వద్దకు చేరాయి. భగవంతుడు మీకోసం అంతా సంరక్షించి ఉంచాడు. దానర్థం మార్గం సులభమవుతుందని కాదు, మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదని కూడా కాదు.
దానర్థం కేవలం ఏమి జరుగుతోందో అది చెదరగొట్టడానికి కాదు, మిమ్మల్ని మీరు నిజంగా ఉండాల్సిన చోటికి చేర్చడానికి. మీరెప్పుడైనా అనుభవించారా? కొన్ని విషయాలు మీ చేతి నుంచి జారిపోతున్నప్పుడు ఆగిపోతాయి. కొన్ని నిర్ణయాలు మీరు తీసుకోవాలనుకున్నవి, కానీ పరిస్థితులు మారిపోయాయి. కొందరు వ్యక్తులు శాశ్వతంగా లేరు. కొన్ని అవకాశాలు చేతికి వచ్చి జారిపోయాయి. ఆ సమయంలో బహుశా మీకు అనిపించింది ఇది నష్టమని. కానీ ఈరోజు మీరు వెనక్కి తిరిగి చూస్తే అర్థమవుతుంది, ప్రతి అడ్డంకి మిమ్మల్ని ఏదో తప్పు మలుపు నుంచి కాపాడింది. భగవంతుడు సంభాళించినప్పుడు ఆయన కేవలం ఇవ్వడు మాత్రమే కాదు, ఆయన తొలగిస్తాడు కూడా. ఆయన మిమ్మల్ని ఆ విషయాల నుంచి దూరం చేస్తాడు. అవి మీ హృదయాన్ని బలహీనం చేసేవి, మీ విశ్వాసాన్ని విరగ్గొట్టేవి, లేదా మీరవుతున్న వ్యక్తి నుంచి దూరం చేసేవి. మీ ప్రయాణం నెమ్మదిగా అనిపించవచ్చు, కానీ అది తప్పు కాదు. మీరు ఇతరులతో పోల్చుకోవచ్చు, కానీ మీ కథ వారిలా రాయబడలేదు. ఎందుకంటే భగవంతుడు మీకోసం ఉంచినది ఇతరుల భాగంలో లేదు. కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది మీరు ఒంటరిగా ఉన్నారని, ఎవరూ అర్థం చేసుకోవడం లేదని, మీ ప్రార్థనలు ఎక్కడో పోగొట్టుకున్నట్టు. కానీ సత్యం ఏమిటంటే ప్రతి ప్రార్థన వినబడింది. కేవలం దాని సమాధానం మీరు ఆలోచించిన రూపంలో రాలేదు. యూనివర్స్ సమాధానం తరచుగా శాంతినిస్తుంది. అది అకస్మాత్తుగా మీ మనసులోకి దిగుతుంది. అది ఒక వింత నమ్మకం, నేను సంభాళిస్తాను అని. అది ఆసక్తి, అది మీకు మరుసటి ఉదయం లేసే ధైర్యాన్నిస్తుంది. మరియు ఎలాంటి కారణం కనిపించకపోయినా మీ జీవితంలో జరుగుతున్న ఆలస్యం ఇంకారు కాదు, అది సిద్ధత. మీలో ఓపిక, అర్థం, స్థిరతం నిర్మాణమవుతుంది. తద్వారా సరైన సమయం వచ్చినప్పుడు మీరు దాన్ని సంభాళించగలరు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ అర్థమివ్వడు. ఆయన మిమ్మల్ని ముందు బలపరుస్తాడు, తర్వాత మీకు ఇస్తాడు మీరు సిద్ధం చేయబడిన దాన్ని. మీరు బహుశా చూడలేకపోతున్నారు తెర వెనక ఏమి జరుగుతోందో, కానీ చాలా విషయాలు కలుస్తున్నాయి. చాలా విషయాలు తమ స్థానాల్లోకి వస్తున్నాయి. అలాంటి వ్యక్తులు, అలాంటి అవకాశాలు, అలాంటి పరిస్థితులు, అవి సరైన సమయంలో మీ ముందు వస్తాయి. మరియు సమయం వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, ఈ ఎదురుచూపు వ్యర్థం కాదని, ఈ నిశ్శబ్దం ఖాళీ కాదని, ఆ ఒంటరితనం మిమ్మల్ని విరగ్గొట్టడానికి కాదు, మిమ్మల్ని మీతో మీరు కలిసేందుకు వచ్చింది. మీకోసం అంతా సంభాళించి ఉంచబడింది. దానర్థం మీరు ప్రతి విషయాన్ని నియంత్రించాల్సిన అవసరం లేదు. మీకు ప్రతి ప్రశ్నకు సమాధానం ఇప్పుడే కావాలి అని కాదు. మీరు కేవలం చెయ్యాల్సింది మీ హృదయాన్ని కఠినం చేయకండి. నమ్మకం కాపాడుకోండి. మీలోని గొంతును వింటూ ఉండండి. చిన్న చిన్న సూచనలపై శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే భగవంతుడు ఎల్లప్పుడూ కేకలు వేసి మాట్లాడు. ఆయన తరచుగా నిశ్శబ్దంలో దిశ చూపిస్తాడు. ఈరోజు మీరు అలసిపోయుంటే ఈ సందేశం మీకు విశ్రాంతిని ఇవ్వడానికి వచ్చింది. ఈరోజు మీరు గందరగోళంలో ఉంటే ఇది మీకు గుర్తు చేయడానికి వచ్చింది మీరు ఒంటరిగా లేరని. మీ జీవితం యొక్క ఏ భాగం అజ్ఞాతంగా వదిలేయబడలేదు. ప్రతి అధ్యాయం, ప్రతి మలుపు, ప్రతి అడ్డంకి ఏదో కారణంతో ఉంది. మరియు ఆ కారణం ఒకరోజు మీ ముందు స్పష్టమవుతుంది. ఆ రోజు వచ్చినప్పుడు మీరు చిరునవ్వుతో చెప్తారు, ఇప్పుడు అర్థమైంది, భగవంతుడు నిజంగా నా కోసం అంతా సంభాళించి ఉంచాడు. అప్పటి వరకు మిమ్మల్ని మీరు మృదువుగా ఉంచండి. తొందరపడాల్సిన అవసరం లేదు. మీరు సరైన సమయంలో, సరైన స్థానంలో, సరైన దిశలో ఉన్నారు. మరియు మీరు ఈ పదాలు వింటూ మీలో ఒక హల్కతను అనుభవిస్తున్నట్టు అనిపిస్తే అర్థం చేసుకోండి, ఇదే నమ్మకం, ఇదే సూచన, ఇదే ఆ సత్యం. మీరు ఈరోజు గుర్తు చేసుకోవాల్సింది, భగవంతుడు మీకోసం అంతా సంభాళించి ఉంచాడు. మరియు మీరు కేవలం కొంచెం కొంచెం నమ్మకం కాపాడుకోవాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు మొత్తం జీవితం పడుతుంది. ఎందుకంటే మన ఏదైనా కష్టం మధ్యలో నిలబడినప్పుడు మనకు గమ్యం కనిపించదు. మనకు కేవలం ఆ రాళ్లు కనిపిస్తాయి. వాటిపై అడుగులు వేస్తూ మనం అలసిపోతాం. కానీ అదే రాళ్లు ఒకరోజు మెట్లుగా మారతాయి. మీరు బహుశా ఎన్నిసార్లు ఆలోచించారు, నేనెందుకు, నా భాగంలో ఇంత ఎదురుచూపు, నా స్వప్నాలకు ఎందుకు ఇంత సమయం పడుతోంది? కానీ సత్యం ఏమిటంటే ప్రతి ఒక్కరికి అంత భారం ఇవ్వబడదు, అది ఎత్తలేనిది. మరియు ప్రతి ఒక్కరికి అంత మార్గం ఇవ్వబడదు, దానంతల్లో ఏదో ప్రత్యేకమైనది రాయబడినది. మీలో ఉన్న ఆ నిశ్శబ్దంగా సహించే శక్తి, ఆ చూపించకుండా ముందుకు సాగే అలవాటు, ఆ విరిగిపోయి కూడా నిలబడే స్వభావం, అది యూనివర్స్ లేకుండా రాలేదు, అది రూపొందించబడింది. భగవంతుడు ఎప్పుడూ తొందరపడి ఏమీ చేయడు. ఆయన మీ జీవితాన్ని ఒక కథలా చూస్తాడు. అందులో ప్రతి అధ్యాయానికి తన సమయం ఉంటుంది. ఏ అధ్యాయం ఎక్కువ కాలం సాగుతోందో దానర్థం అందులో మీరు చాలా నేర్చుకోవాలి, చాలా అర్థం చేసుకోవాలి, చాలా మీలోకి దించుకోవాలి. కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది మీరక్కడే అతుక్కుపోయారని, కానీ లోపల చాలా మార్పు జరుగుతోంది. మీ దృక్పథం మారుతోంది, మీ ప్రాధాన్యతలు మారుతున్నాయి. మీరు ఆ విషయాలను వదిలేస్తున్నారు, ముందు చాలా ముఖ్యమైనవిగా అనిపించినవి, కానీ ఇప్పుడు కాదు. ఇదే సిద్ధత.
భగవంతుడు ఏదైనా పెద్దది ఇవ్వాలనుకున్నప్పుడు ముందు మీ చేతులను హల్క చేస్తాడు. తద్వారా మీరు దాన్ని సంభాళించగలరు. మీరు ఏ వ్యక్తులు వెళ్ళిపోవడాన్ని ఇంకా అర్థం చేసుకోలేకపోయారో, ఏ సంబంధాలు విరిగిపోవడానికి సమాధానం లభించలేదో, ఏ అవకాశాలు వెళ్ళిపోవడంపై హృదయం భారమైందో, అదంతా ఖాళీ చేయడానికి కాదు, అది స్థలం సృష్టించడానికి. ఎందుకంటే ఏమి వస్తుందో అది గుంపులో రాదు, దానికి స్థలం కావాలి. మీరు బహుశా అనుకున్నారు మీరు చాలా ప్రయత్నించారని, ఇక శక్తి మిగల్లేదని. కానీ ఇదే ఆ క్షణం అక్కడ మనిషి తన నుంచి తప్పుకొని నమ్మకం వైపు సాగుతాడు. మరియు నమ్మకం బలహీనత కాదు, నమ్మకం అతిపెద్ద శక్తి. మీరు అంతా మీ శక్తితో సంభాళించాలనుకున్నప్పుడు అలసిపోతారు. కానీ మీరు ఒప్పుకున్నప్పుడు ఎవరో ఉన్నారు మీకంటే దూరం చూడగలిగేవాడు అని మనసు స్వయంగా హల్కా అవుతుంది. భగవంతుడు మీకు కోరుకుంటున్నది మీరు ఎల్లప్పుడూ బలంగా ఉండాలని కాదు, ఆయన మీరు సత్యవంతులుగా ఉండాలనుకుంటాడు. మీ హృదయాన్ని వినండి, మరియు అవసరమైనప్పుడు కొద్దిగా ఆగండి. మీ ఆగటం కూడా మీ కథ భాగం. మీకు బహుశా గుర్తులేదు ఎన్నిసార్లు చివరి క్షణంలో ఏదో చెడిపోతున్నప్పుడు రక్షించబడింది, ఏదో దుర్ఘటన నడిచిపోయింది, ఆగిపోయింది, ఏదో నిర్ణయం మారిపోయింది, ఏదో మార్గం స్వయంగా మలుపు తిరిగింది. అవి సంయోగాలు కావు, అవి నిఘా. భగవంతుడు ప్రతి అడుగుపై మిమ్మల్ని పట్టుకుని కనిపించడు, కాని ఆయన ప్రతి పడిపోవడంపై మిమ్మల్ని విరగ్గొట్టకుండా ఆపుతాడు. ఈరోజు మీరు ఇక్కడి వరకు చేరారంటే అంటే మీరు ఇంకా కథ నుంచి బయటపడలేదు, మీ పాత్ర ఇంకా ముగేలేదు, మీ ఉనికి ఇంకా అవసరం. కొన్నిసార్లు భగవంతుడు మనకు ఇవ్వడు మనం అడిగినది, ఎందుకంటే మనం అంతకంటే తక్కువ అడుగుతాం మన కోసం ఉంచినది కంటే. మీరు ఊహించినది ప్రారంభం కావచ్చు, కానీ అంతం అంతకంటే చాలా అందంగా ఉండవచ్చు. అందుకే విషయాలు మీ ప్రణాళిక ప్రకారం సాగనప్పుడు దాన్ని ఓటమిగా అనుకోకండి, దాన్ని దిశ మార్పుగా అర్థం చేసుకోండి. మీరు ఏ మార్గం నుంచి తొలగించబడ్డారో అక్కడ ముందు బహుశా చీకటి ఉంది, మరియు మీరు ఏ మార్గంపై పంపబడ్డారో అది ఇప్పుడు ఎక్కువ దూరంగా అనిపించినా అది సురక్షితం. భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడూ మీ సామర్థ్యం దాటి తీసుకువెళ్ళడు. ఆయన మిమ్మల్ని మెల్లగా ఆ స్థాయికి చేరుస్తాడు, అక్కడ మీరు చెప్పగలరు ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను అని. మరియు ఆ సమయం వచ్చినప్పుడు మీకు పరిగెత్తాల్సిన అవసరం లేదు, విషయాలు స్వయంగా మీ వైపు వచ్చేస్తాయి. మీకు కేవలం గుర్తుంచుకోవాల్సింది ఈరోజు అంతా స్పష్టంగా కనిపించకపోతే అంటే ఏమీ నిర్ణయించబడలేదని కాదు, అంటే కేవలం ఇప్పుడు మీకు మొత్తం చిత్రాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు మీ పని కేవలం తదుపరి అడుగు వేయడం, ఈరోజు రోజును జీవించడం, ఈరోజు మీ హృదయాన్ని శాంతంగా ఉంచడం. మిగిలిన అంతా సంభాళించబడింది. భగవంతుడు మీకోసం అంతా సంభాళించి ఉంచాడు. మరియు సరైన సమయం వచ్చినప్పుడు మీకు అడగాల్సిన అవసరం లేదు. ఊపిరివాడు ఎల్లప్పుడూ ఇస్తాడు, మనల్ని వింటాడు, ఎల్లప్పుడూ చూస్తాడు. కానీ ఆయన అతి అందమైన విషయం ఏమిటంటే ఆయన మెల్లగా ఇస్తాడు, కానీ ఇచ్చేది అది మన మొత్తం జీవితాన్ని మార్చేసేది. మీరు ఈ పదాలు వింటున్నారంటే ఇది కేవలం ఒక వీడియో కాదు, ఇది సూచన. ఆలస్యం ఇప్పుడు పూర్తయింది, ఇప్పుడు ఆయన ఇవ్వడం ప్రారంభించే వంతు. ఎప్పుడైనా ఆలోచించారా మీతో ఎందుకలా జరిగింది? మీరు చాలా అడిగారు, చాలా దువాలు చేశారు, చాలా ప్రయత్నించారు, కానీ విషయాలు మీ ప్రకారం జరగలేదు. ఎందుకంటే మీరు తొందరలో ఉన్నారు, మరియు ఊపిరివాడు ఏమాత్రం తొందరలో లేడు. ఆయన మిమ్మల్ని ఆ గమ్యానికి చేర్చాలనుకున్నాడు, అక్కడ మీ పాదాలు జారిపోయే శక్తి లేకుండా, అక్కడ మీ హృదయం బలహీనపడకుండా, అక్కడ మీ విజయం ఏమీ తీసుకుపోకుండా. ఊపిరివాడు అప్పటి వరకు ఇవ్వడు, ఆయన తెలుసుకునే వరకు ఈ మనిషి సంభాళించగలడా అని. ఇది పడిపోయి ఏడుస్తాడా కాదా, సంభాళించి ముందుకు సాగుతాడా? ఇప్పుడు దీనికి విజయం వస్తే అది గర్వంలో మునిగిపోదు, ఇప్పుడు ఇది ఓటమితో విరిగిపోదు, కానీ నేర్చుకుంటుంది. మరియు మీ మొత్తం ప్రయాణం, ఈ అన్ని విరిగిన క్షణాల సఫర్, ఒంటరి రాత్రులు, అసంపూర్ణ దువాలు, ఈ భిక్ష అడుగుతున్న స్వప్నాలు, ఇది అంతా ఏ శిక్ష భాగం కాదు, ఇది సిద్ధత భాగం. ఊపిరివాడు తెలుసు మీరు ఏ రాయి రూపంలో ఉన్నారు అని, మరియు ఆ రూపాన్ని కనుగొనడానికి ఆయన సమయం తీసుకున్నాడు. ఆయన ఆలస్యం చేయవచ్చు, కానీ తప్పు చేయడు. మీ జీవితంలో ఉన్న ఆలస్యం ఇంకార్ కాదు, అది మిమ్మల్ని కాపాడే మార్గం. చాలాసార్లు తొందరగా వచ్చే విషయాలు మొత్తం జీవితాన్ని నాశనం చేస్తాయి. ఊపిరివాడు మిమ్మల్ని అందులో నుంచి కాపాడాడు. మరియు ఈరోజు ఈ గొంతు మీ వద్దకు చేరడం అంటే మీ జీవితం యొక్క ఆ భాగం ముగిసిపోయింది. అక్కడ మీరు ఎదురు చూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమి వస్తుందో అది ఆగి ఆగి రాదు. ఇప్పుడు ఏమి లభిస్తుందో అది తీసుకుపోయేది కాదు. ఇప్పుడు ఏమి మారుతుందో అది మొత్తం జీవితాన్ని మారుస్తుంది. ఎందుకంటే ఊపిరివాడెక్కినప్పుడు ఒకేసారి భరభర పూర్తి నమ్మకంతో ఇస్తాడు, అంత ఇస్తాడు. మనిషి చెప్పేస్తాడు,